ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల దాడిలో గాయపడిన చాకలి శ్రీనుకు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి చేతుల మీదుగా ₹1,00,000 చెక్కు అందించారు. ఆళ్లగడ్డ మండలం ఎస్ లింగందిన్నె గ్రామానికి చెందిన చాకలి శ్రీనును ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఈ సంఘటనలో చాకలి శ్రీనుకు తీవ్ర గాయాలు కావడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించారు. చాకలి శ్రీనుపై జరిగిన దాడి గురించి మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లగా ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ₹1,00,000 చెక్కును చాకలి శ్రీనుకు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి మరియు భూమా కిషోర్ రెడ్డిలు అందజేశారు. వారు మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా అఖిలప్రియ అనుచరుల దాడులు పెరిగిపోయినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎమ్మెల్యే కాన్వాయ్ వెంట తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈరోజు చాకలి శ్రీను మీద అంటే ఈ మర్డర్ అటెంప్ట్ జరిగి కూడా దాని మీద కిడ్నాప్ కేసు కట్టినారు. చేయి ఇరిగిందని రూల్ సర్టిఫికేట్ వస్తే 326 ఆల్టర్ చేస్తామని పోలీసు వాళ్ళే చెప్పినారు, అన్నీ చెప్పినారు. ఈ రోజు కూడా ఆ ముద్దాయిలను అరెస్ట్ చేయలేదు. ఆ ముద్దాయిలు ఈ రోజుకి పోలీస్ కాన్వాయ్లో ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా తిరుగుతూ ఉన్నారు. అంటే ఏ పరిస్థితుల్లో ఆళ్లగడ్డ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఓటేసి గెలిపించారు. మీకు చేతనైతే ఏదైనా అభివృద్ధి చేసి మీకు చేతనైతే మంచి చేయండి ప్రజలకి. అంతేగాని శిలాపలకాలు కొట్టేది, ఇట్లా ప్రజల్ని కొట్టి భయభ్రాంతుల్ని గురి చేసేది, ఎక్కడెక్కడ వచ్చే వసూళ్ళన్నీ పోయి వసూళ్లు చేసుకునేది, చికెన్ సెంటర్లలో డబ్బులు వసూలు చేసుకునేది, ట్రావెల్స్ వాళ్ళ మీద డబ్బులు వసూలు చేసేది, శిల్పాల మీద డబ్బులు వసూలు చేసేది, చిన్న రోడ్ సైడ్ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేసేది, ఇట్లాంటి చిల్లర కార్యక్రమాలన్నీ మానుకోండి. ప్రజలు దానికోసం మిమ్మల్ని గెలిపిలేదు. ఈరోజు ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు ప్రజలు. 2 నెలల్లోనే అవర్షన్ వచ్చింది ప్రజలకి ఈరోజు మీ మీద. పట్టణంలో అరాచకాలు చేస్తున్న వ్యక్తులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఓట్లు వేసిన వారిని దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఇసుక విక్రయాలు జరగాలంటే ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉందని విమర్శించారు. శిల్ప కళాకారుల వద్ద చివరకు రోడ్డుపై వ్యాపారం చేసుకుంటున్న వారిని కూడా వదిలిపెట్టకుండా వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. బాధితుల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎంత దారుణం అంటే శిల్పకళా మందిరం వాళ్ళ దగ్గర ₹10,000 నెలకి, ఆఖరికి చిన్న చిన్న కొట్లు చికెన్ పకోడా అమ్ముకునే వాళ్ళు వాళ్ళ దగ్గర ₹1,000, ₹500 ప్రతి నెల కట్టాలని చెప్పేసి కూరగాయలు పూలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరందరూ చూడండి, ఎక్కడే కానీ ఏ పార్టీ అనేది లేదు. లెక్క ఎంత దారుణంగా అంటే ట్రావెల్స్ బండోళ్ళు నిన్న వచ్చినారు చాలామంది నా దగ్గరికి. మన ఎక్స్ఎమ్మెల్యే గారిని కూడా కలిసడం జరిగింది. ఎంత దారుణం అంటే ప్రతి బండి స్టాండ్లో పెట్టుకోవాలంటే ₹2,000 వాళ్ళ కప్పం కట్టాలంట. మేము ఇదేం కర్మయ్యా ప్రజలకు అర్థం కావట్లేదు. ఓటేసి గెలిపించుకునేందుకు ఇంత పాపమా? ఇంకొకరు నిద్రపోతున్నారు, ఇంకొక పార్టీ నాయకులు ఏడమనుకున్నారో ఇరగలోళ్ళు ఎగేసి మేము గెలిపించినాం అని చెప్పి చెప్పించుకుంటున్నారే జనసేన నాయకులు. ఏం ప్రజలని దొబ్బడానికైనా? ఒక ఇసుక కొనాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ₹2,000 అఖిలప్రియ ట్యాక్స్, ఇంకో ట్యాక్స్ కడితే తప్ప ఊర్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఇంత దారుణంగా ఉంది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని డిపార్ట్మెంట్ మేము కోరుతున్నాం. అండ్ ఇలాంటి అరాచకాలు, లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ అవ్వాలి. ఆళ్లగడ్డలో ప్రజలు శాంతియుతంగా ఉండాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.